ఐదేళ్ల విరామం అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తోంది. బాధ్యతలను స్వీకరించిన తొలి రోజే చంద్రబాబు 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. 4,000 రూపాయల పింఛన్ జూలై నెల నుంచి అందరికీ మంజూరు చేస్తున్నారు. వచ్చే నెల 1వ తేదీన పింఛను 65 లక్షల మందికి 7,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది. జూలై నెల 4,000 రూపాయలు, ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి 1,000 రూపాయల చొప్పున కలిపి మొత్తం 7,000 రూపాయలు జూలై 1వ తేదీ నుంచి పింఛన్దారులకు విడుదల చేయాలని సచివాలయం సిబ్బంది చేత ఇంటింటికి జూలై 1వ తేదీన పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీని కూడా త్వరలోనే నెరవేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ నెలకు 4,000 రూపాయల పింఛన్ మంజూరు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలకు ముందు మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. దీంతో పాటు బీసీ ఉప ప్రణాళిక అమలులో భాగంగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల ఖర్చు చేస్తామని, 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు ఎక్కువ శాతం ఆ పార్టీ వెంటే ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థుల విజయానికి బీసీలు అండగా నిలిచారు. బీసీలు తమ పార్టీకి వెన్నెముక అని చంద్రబాబు అనేకసార్లు ప్రకటించారు. ఈసారి తన మంత్రివర్గంలో 8 మంది బీసీలకు స్థానం కల్పించారు. బీసీ ఓట్ బ్యాంక్ ను మరింత బలోపేతం చేసుకునే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ అని చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. 50 ఏళ్ల వయసు దాటిన బీసీలకు 4,000 రూపాయల పింఛన్ ఇచ్చేందుకు ఫైలును సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిసింది. అయితే బీసీలు వయసు నిబంధనతోనే అర్హతగా నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డులో వయసుతో పాటు బీసీ సర్టిఫికేట్ను చూసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని, కొద్ది నెలల్లోనే 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ పింఛన్ అందించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇది ఎప్పుడు అనే ముహూర్తం నిర్ణయించినప్పటికీ దసరా కానుకగా అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఆర్థిక పరిస్థితిని బట్టి బీసీలకు 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్ మంజూరు చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేమని ఉన్నతాధికారుల్లో ఒకరు తెలిపారు. నిజంగా ఇది బీసీలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.